కావాలనే మునిగే పడవల కాలేసి ఆసంత పోయినాక అయ్యయ్యో మునిగిపోతున్నా అని అంటే ఎవరైనా ఏమంటారు? ఎవడెక్కమన్నాడు, ఎవలేడుమన్నారు ఇప్పుడు అని అంటారు. అంతేగాని అయ్యో పాపం అంటారా? పోచారం సార్ పరిస్థితి గట్లనే ఉంది పొర్రి. ఇప్పుడు కార్లో కూసున్నాడే కదరుండే, చెయ్యి పాటిలో చేరి ఇలువ చేజార్చుకున్నాక బాధపడిందట ఇట్లా పాపం. పార్టీ మారినాక గాచారం గంగల కలిసిందని క్లారిటీ వచ్చినట్టుంది పోచారం సార్ వారికి. ఒచ్చిగినన్న చేరితిరా కాంగ్రెస్ లా బంగారమ్మ సొంటి బీఆర్ఎస్ పార్టీని ఇడిచిపెడితే అని నెత్తి నోరు కొట్టుకుంటా మందిల్నే బాజాప్తా బాధపడబట్టిండు పాపం. అన్నం పెట్టిన ఆయన మరుస్తానా అని కేసీఆర్ కు ఎలివేషన్లు ఇచ్చుకుంటేనే పార్టీ ఎందుకు మారిండో చెప్తా అని పట్టిండి. ఇట్లా అన్నం పెట్టిన మరుస్తున్న కష్టం కదా. అయితే రాజకీయ పరిణామాల వల్ల కొంతమంది దౌర్భాగ్యాలు చేసినటువంటి బాధల వల్ల నేను కొంత నిర్ణయం తీసుకుని మారాల్సి వచ్చింది. అన్ని హామీస్తున్నా 6 మాసాల్లో కూడా పూర్తి చేస్తాను. కండువ కప్పుకున్నా, ఆ కండువ కూడా జాతీయ కండువ కప్పుకున్నా. ఏమైంది 100 కోట్లు ఎస్డీఎఫ్ ఉంటే 30 కోట్లు ఇచ్చారు. తర్వాత బంద్. దగ్గర 70 కోట్లు డబుల్ బెడ్రూమ్ ఉంటే 20 కోట్లు ఇచ్చి 25 కోట్లు ఇచ్చి 45 కోట్లు ఇవ్వాలి. బంద్. పనులన్నీ పేమెంట్ లేక ఆగిపోతున్నాయి. ఆ కాంట్రాక్ట్ పని చేయమంటే పేమెంట్ ఇవ్వని అంటున్నాడు. దావకార బాన్సుడు బంద్ అయింది. కోర్టు బంద్ అయింది. సిద్ధపరిచారు వారి కాంట్రాక్ట్ 40 కోట్లు ఇవ్వాలి, వాడు బంద్ చేసిండు. వీటి కోసం వచ్చినాయి కదా. నేను పార్టీ మారితే పక్కా నిధులు ఇస్తామని నిమ్మలంగా చెప్తే నేను మారుతి ఇంకా నేను కండవ కప్పుకొని ఏం ఫాయిదా? బిల్లులు వస్తలేవు, నిధులు వస్తలేవు, కాంట్రాక్టర్లకు పైసలు రాక ఆలు పనులు ఆపేస్తున్నారు అని గోసంతా చెప్పబట్టింది. ఇట్లా కాదు అంటే అన్నారంటావు గాని పార్టీ మారితే నీకు పక్కా పనులు అయితే అని ఎవరు హామీ ఇచ్చిరు, ఏమని మాట ఇచ్చిరు అని అడిగితే రెడ్డి గారి తమ్ముడు కృష్ణారెడ్డి గారి దగ్గర మా భాస్కర్ బాబు తోలేసిన ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, భాస్కర్ మీ డాడీ చెప్పుపోయి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు రూపాయి ఇచ్చేది లేదు, ఒక పని ఇచ్చేది లేదు, మీ డాడీని కండువ కప్పుకోమని ఇస్తాం. నా కొడుకును సీఎం తానికి పంపితే అట్లా అన్నాడు, అందుకే మారినా అనుకొచ్చిండు. అంటే కడమ కార్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదు, కాంగ్రెస్ లో చేరలేదు అని అంటే వాళ్ళకు నియోజకవర్గం అభివృద్ధి పట్టిలేనట, పబ్లిక్ తిప్పలు తీర్చాలే నిధులు రావాలన్న సోయిలేనట. అంటే పవర్లున్న పార్టీలు ఉంటేనే పనులు అవుతాయి, పైసలు వస్తాయి, బిల్లులు టైంకి వస్తాయనంటే ఇక ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలు అనేవి ఉండొద్దు, అపోజిషన్ లీడర్లే ఉండొద్దు అన్నట్ట ఎట్లా అని పోచారం సార్ మాటలు ఎన్నో అరుచుకోబట్టి గట్టిగానే. పోనీ పనులైతే అంటే పోయినానంటివి, ఆఖరికి పోయినా ఏం లేదు, అంత ఒట్టిదే డబ్బా బబ్రాజమానం భజగోవిందం అనబడితివి. క్షవరమైనాక వివరం తెలిసినట్టు ఇప్పుడు చేయి పార్టీలో చేరి చేతులు కాలినాక బర్ణాలు దోలాడుకున్నట్టు చేస్తే ఏం లాభం చెప్పు పోచారం సారు అని అనుకుంటే కార్యకర్తలు కూడా తలో తీరు మాటను పట్టిరు. పార్టీలు ఉన్న రోజులు పదవులు తీసుకొని మళ్ళా మా పార్టీ గుర్తు మీదనే గెలిచి కష్టకాలంలో కారు సవారీ జాలనుకొని కాంగ్రెస్ లో చేరి రేవంత్ రెడ్డి తోపు లీడరు, పనితరంగల్ల ప్రజానాయకుడు అని మాటలు చెప్పి అసలు ముచ్చట తెలిసినాక ఇప్పుడేమో కేసీఆర్ అన్నం పెట్టిండు, రేవంత్ రెడ్డి సున్నం పెడుతున్నాడు అని మాట్లాడితే అయిపోయినా అని అనుకుంటా బీఆర్ఎస్ లీడర్లు బీపీల మీద కౌంటర్లు వేస్తున్నారు. ఇక ఇంకొందరు ఉండేమో పాపం ఆయనకు బాధ అనిపించి బయటికి చెప్పిండు కానీ అట్లా మాటలు నమ్మి పార్టీ మారి చెప్పుకోలేక నెత్తుకొట్టుకునేటోళ్ళు మస్తు మంది ఉన్నారు కాంగ్రెస్ లా అని కామెంట్లు వేస్తున్నారు కూడా కొందరు. మరి పోచారం మాటలకి కాంగ్రెస్కి ఏమైనా కవర్ డ్రైవ్లన్నీ వస్తాయో రేపు చూడాలిగా.